ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం గురించి మాట్లాడుకోబోతున్నాం. మనలో చాలామంది రోజూ స్మార్ట్ ఫోన్లో వాడుతుంటాం, టీవీలు చూస్తుంటాం. అవును, అవి లేనిదే రోజు గడవదు కదా. ఖచ్చితంగా. ఎన్నికలప్పుడు ఈవీఎం మెషిన్లలో ఓట్లు వేస్తుంటాం. కానీ ఈ టెక్నాలజీ అంతా మన దేశంలో అసలు ఎక్కడ మొదలైంది? ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న. అవును, ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో పుట్టి కనీసం తినడానికి తిండి కూడా లేని అత్యంత పేదరికం నుంచి వచ్చి భారతదేశ ఎలక్ట్రానిక్స్ మరియు అణుశక్తి రంగాల రూపురేఖలను సమూలంగా మార్చేసిన ఒక అజ్ఞాత శిల్పి గురించి తెలుసుకోబోతున్నాం. నిజంగా ఇదొక గొప్ప అంశం. అవును, ఏఎస్ రావ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ది ఇండియన్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ అనే మూల గ్రంథం ఆధారంగా ఈనాటి మన డీప్ డైవ్ సాగుతోంది. ఆయనెవరో కాదు, అయ్యగారి సాంబశివరావు గారు. కానీ దేశమంతా ఆయన్ను ప్రేమగా పిలుచుకునే పేరు ఏఎస్ రావ్. ఇండియా ఒక టెక్ పవర్ హౌస్, ఇది మనందరికీ గర్వకారణం కదా. అయితే ఈరోజు మనం చూస్తున్న ఈ టెక్నాలజీ విప్లవానికి అసలు పునాది ఎక్కడ పడింది? ఈ ప్రయాణం వెనుక ఉన్న అసలు స్టోరీ ఏంటి అంటే, ఈ మార్పంతా ఏదో రాత్రికి రాత్రే జరిగిపోలేదు. దీని వెనుక చెక్కు చెదిరిన సంకల్పం, ఒక గొప్ప విజన్ ఉన్న కొందరు మార్గదర్శకులున్నారు. వారిలో చాలా ముఖ్యమైన వ్యక్తి ఏఎస్ రావ్. ఆయన కథతోనే ఇదంతా మొదలైంది. సరే, ఇక ఆయన ప్రయాణంలోకి వెళదాం. ఆయన పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో. అంటే ఎన్నో ఆర్థిక ఇబ్బందుల మధ్య ఆయన బాల్యం గడిచింది. అయినా సరే, చదువంటే ఆయనకు పిచ్చి. ఆ తపన చూసే తన స్నేహితులే ముందుకొచ్చి ఆయన చదువుకు అండగా నిలిచారంటే చూడండి. అక్కడి నుంచి ఆయన ప్రయాణం ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. బెనారస్లో ప్రొఫెసర్గా మంచి ఉద్యోగం, అక్కడితో ఆగిపోవచ్చు. కానీ ఆయన ఆశయం చాలా పెద్దది. ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా నేర్చుకోవాలి అనే తపనతో అమెరికాలోని స్టాన్ఫోర్డ్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టే అక్కడి నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ పట్టాతో బయటకొచ్చారు. 12,000 రూపాయలు! ఈ నంబర్ ఆయన జీవితాన్నే మార్చేసింది. స్టాన్ఫర్డ్లో చదవాలన్న ఆయన కళ్ళకి ప్రాణం పోసింది మొత్తమే. అప్పట్లో టాటా స్కాలర్షిప్, అందులో 7,000 అప్పు, 5,000 బహుమతి. ఇవే ఆయన భవిష్యత్తుకు బలమైన పునాది వేశాయన్నమాట. సరే, అమెరికాలో చదువు పూర్తయింది. మరి ఆ జ్ఞానాన్ని దేశం కోసం ఎలా ఉపయోగించారు? భారతదేశపు తొలి అణు కార్యక్రమాలలో ఆయన పాత్ర ఎంత కీలకమో ఇప్పుడు చూద్దాం. అమెరికా నుంచి తిరిగొచ్చాక ఆయన ముందు ఎన్నో అవకాశాలున్నాయి, మంచి లాభదాయకమైన ప్రైవేట్ ఉద్యోగాలు. కానీ ఆయన దేశ సేవనే ఎంచుకున్నారు. సాక్షాత్తు డాక్టర్ హోమీ బాబా నుంచే పిలుపొచ్చింది. వెంటనే దేశ అణుశక్తి మిషన్లో చేరిపోయారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దేశం మీద ఆయనకెంత నిబద్ధత ఉందో. ఇండియా మొట్టమొదటి అణు రియాక్టర్ అప్సరా, దాని నిర్మాణంలో ఈయన పాత్ర చాలా చాలా కీలకం. ఆ రియాక్టర్కు కావలసిన ఎలక్ట్రానిక్ కంట్రోల్ సిస్టమ్స్, అంటే దాని బ్రెయిన్ లాంటిదన్నమాట, అదంతా ఈయనే డిజైన్ చేశారు. ఆయన కృషి లేకపోతే అప్సరా ప్రాజెక్ట్ అంత సులభంగా ముందుకు కదిలేది కాదు. ఆయన ప్రతిభకు, నాయకత్వ పటిమకు ఇదే నిదర్శనం. చూస్తుండగానే బార్కులో ఎలక్ట్రానిక్స్ గ్రూప్కి డైరెక్టర్గా ఎదిగారు. అంటే సుమారు 1,600 మంది టెక్నీషియన్లకు ఆయన నాయకత్వం వహించారు. అది చిన్న విషయం కాదు. సరే, ఇప్పుడు మనం ఆయన జీవితంలోనే ఒక మైలురాయి లాంటి ఘట్టానికి వచ్చేశాం. ఆయన కలల రూపం, ఆయన మానస పుత్రిక ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అంటే మన ఈసీఐఎల్ ఎలా పుట్టిందో చూద్దాం. ఎంత గొప్ప ఆలోచన చూడండి. టెక్నాలజీ అనేది కొన్ని పెద్ద నగరాలకే కాదు, దేశం మొత్తానికి చెందాలి అనేది ఆయన నమ్మకం. అందుకే ఈసీఐఎల్ను హైదరాబాద్లో స్థాపించాలని ఆయన గట్టిగా వాదించారు. పారిశ్రామిక అభివృద్ధిని వికేంద్రీకరించాలనే ఆయన దూరదృష్టి తెలంగాణ పారిశ్రామిక వికాసానికి ఒక బలమైన పునాది వేసింది. అసలు ఈసీఐఎల్ ఎందుకు పుట్టింది? 1962లో చైనాతో యుద్ధం తర్వాత మనకొక విషయం స్పష్టంగా అర్థమైంది. ఎలక్ట్రానిక్స్ లాంటి కీలక రంగాల్లో విదేశాలపై ఆధారపడటం ప్రమాదకరమని. ఆ స్వావలంబన సంకల్పం నుండే 1967లో ఈసీఐఎల్ పుట్టింది. దానికి చైర్మన్గా డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ఉంటే, మొదటి మేనేజింగ్ డైరెక్టర్గా మన ఏఎస్ రావు గారు బాధ్యతలు తీసుకున్నారు. ఈసీఐఎల్ సాధించిన విజయాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. మన దేశంలో మొట్టమొదటి బ్లాక్ అండ్ వైట్ టీవీలు, ఆ తర్వాత కంప్యూటర్లు, మనం ఇప్పుడు వాడుతున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు అంటే ఈవీఎంలు, ఇవన్నీ ఈసీఐఎల్ పుణ్యమే. అంతేకాదు,
చంద్రయాన్ కోసం పెద్ద యాంటనా దగ్గర్నుంచి బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థల వరకు, అణు విద్యుత్ ప్లాంట్లను నియంత్రించే సిస్టమ్స్ వరకు అన్నీ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇక్కడే తయారయ్యాయి. స్వావలంబన అంటే ఇదే కదా? సరే, ఇన్ని విజయాలు సాధించారు. మరి ఆయన మనకు వదిలి వెళ్లిన వారసత్వమేంటి? ఆయన స్ఫూర్తి ఏంటి? ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఒకటుంది. స్టాన్ఫర్డ్లో చదువుకునేటప్పుడు ఆయనకొక స్నేహితుడుండేవాడు. ఆయన పేరు డేవిడ్ ప్యాకర్డ్. ఆయనే తర్వాత హ్యూలెట్ ప్యాకర్డ్ అంటే HP కంపెనీని స్థాపించారు. చూడండి, ఇద్దరూ స్నేహితులే, ఇద్దరూ మేధావులే, కానీ దారులు వేరు. ప్యాకర్డ్ ప్రైవేట్ రంగంలో ఒక గ్లోబల్ కంపెనీని కడితే, మన AS రావు తన మేధస్సునంతా దేశ నిర్మాణం కోసం, ప్రభుత్వ రంగ సంస్థ కోసం వెచ్చించారు. 2 మార్గాలు, ఇద్దరు మార్గదర్శకులే. ఆయన కేవలం ఒక గొప్ప సైంటిస్ట్ మాత్రమే కాదు, గొప్ప మానవతావాది కూడా. తనతో పనిచేసే ఉద్యోగుల గురించి ఎంతగా ఆలోచించేవారంటే, వాళ్లందరి కోసం ఒక పెద్ద నివాస కాలనీనే కట్టించారు. అదే హైదరాబాద్లోని AS రావు నగర్. ఆయన సామాజిక బాధ్యతకు ఇదొక సజీవ సాక్ష్యం. ఆయన సేవలను దేశం గుర్తించింది, అత్యున్నత పురస్కారాలతో సత్కరించింది. శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతి, పద్మశ్రీ, 1972లో పద్మభూషణ్, ఆ తర్వాత నాయుడమ్మ గోల్డ్ మెడల్, ఇలా ఎన్నో పురస్కారాలు ఆయన సేవలకు గుర్తింపుగా నిలిచాయి. AS రావు లాంటి గొప్పవాళ్లు వేసిన పునాదుల మీదే మనం ఈరోజు నిలబడి ఉన్నాం. ఆయన వారసత్వం మనకొక స్ఫూర్తి. ఒక్కసారి ఊహించుకోండి, AS రావు గారు స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ఇండియాకి తిరిగి రాకుండా అమెరికాలోనే ఉండిపోయి తన రూమ్మేట్ అయిన డేవిడ్ ప్యాకర్డ్తో కలిసో లేదా స్వంతంగానో సిలికాన్ వ్యాలీలో ఏదైనా కంపెనీ పెట్టుంటే ఏమయ్యేది? బహుశా ఆయన ఈరోజు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో ఒకరై ఉండేవారేమో, కోట్లకు పడగలెత్తేవారేమో. కాని ఆయన తన స్వదేశం కోసం, ఆ టాటా వారి రుణం తీర్చుకోవటం కోసం తిరిగి రాకపోయుంటే ఈరోజు మన భారతదేశం ఎలక్ట్రానిక్స్, అణుశక్తి మరియు అంతరిక్ష రంగాలలో ఇంతటి పటిష్టమైన స్వయం సమృద్ధిని సాధించి ఉండేదా? ఈ ప్రశ్న గురించి మీరే ఆలోచించండి.